అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలో సాగవుతున్న ఉద్యాన పంటల్లో ప్రస్తుత వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేంద్రియ వ్యవసాయానికి ఆసరాగా దేశీ గిరిజాతి పశువుల పెంపకం, కర్నూలు జిల్లా అదోని వ్యవసాయ మార్కెట్లో పెరిగిన ప్రతి ధరలు, భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అధిక వేడిమి, నీటి వనరుల లభ్యత తక్కువగా ఉండటం, అధికంగా వీచే వడగాలులతో ఉద్యాన పంటలకు ఈ కాలంలో నష్టం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండ్ల తోటలు, కూరగాయ పంటల్లో పిందరాలుడు ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ కాలంలో ధరలు కలిసొస్తాయనే ఆశతో కొద్దో గొప్ప నీటి వస్తు ఉన్న రైతులు కూరగాయల సాగు చేపడుతుంటారు. అలానే పండ్ల తోటలు సాగు చేసే రైతులు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రత్యేక యాజమాన్య చర్యలు చేపట్టాలి. కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులు వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉద్యానవనాధికారి సుబ్బారెడ్డి. మన నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటలో 40,000 హెక్టార్లలో సాగు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ 40,000 హెక్టార్లలో పండ్లు, కూరగాయలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ వేసవిలో అధికంగా ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు అవుతున్నాయి. ఇంకా కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. మన వాతావరణ శాఖ కూడా జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ టెంపరేచర్స్ ఇట్లాగే పెరిగిపోతుంటే మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా ఉద్యాన రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇందులో ముఖ్యంగా ఉద్యాన పంటల్లో వేసిన నేలల్లో సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అనే యాక్టివిటీని మనము చేయాల్సి ఉంటుంది. అంటే భూమిలో తేమని మనం కన్జర్వ్ చేసే కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ మామిడి చెట్లు కానీ, నిమ్మ కానీ ఇవన్నీ కూడా సమ్మర్లో ఎక్కువ నీటి ఎద్దడికి గురవుతాయి. కాబట్టి ఈ సాయిల్ మాయిశ్చర్ని మనం కన్జర్వ్ చేసేదానికి మినపొట్టు, పెసరపొట్టు లేక ఏరుశనగ ఆ కాయలు తీసేసిన తర్వాత వచ్చే ఆకులు, తర్వాత ఈ ఎండిపోయిన ఆకులు, ఇటువంటి అన్నీ కూడా మనము పలు రకాలైన మన పండ్ల తోటల్లో కానీ మన పాదుల్లో వేసుకొని అన్నట్లయితే వారానికి 10 రోజులకు ఒకసారి నీరు కట్టినా కానీ అవి తేమ ఎక్కువ ఆరిపోకుండా సేవ్ కావడం జరుగుతుంటుంది. సాయిల్ కండిషనర్స్ అంటే దీన్ని హైడ్రోజెల్ కూడా అని అంటుంటాము. అంటే ఇది ఒక స్టార్చ్ బేస్డ్ వాటర్ అబ్జార్బెంట్ అనమాట. అంటే ఇది భూమిలో 5 నుంచి 7 కేజీల వరకు కానీ మనము 1 ఎకరాకు కానీ మన భూమిలో కానీ కలిపినట్లయితే ఇదేంటంటే మన నిమ్మపాది కానీ, మామిడిపాది కానీ, లేకపోతే కూరగాయలు కానీ మన భూమిలో నీళ్లు పెట్టినప్పుడు ఈ స్టార్చ్ బేస్డ్ అబ్జార్బెంట్ ఏంటంటే దాని బరువు కంటే 400 రెట్లు ఎక్కువ నీటిని అబ్జార్బ్ చేసి బరువు పెరుగుతుంది. సో ఈ సాయిల్ వాటర్ అబ్జార్బెంట్ ఏంటంటే మన భూమిలో కలిసిపోయేసి తర్వాత మనకు నీరు ఎప్పుడైతే మన వేరు వ్యవస్థకు అవసరమవుతుందో దీని ద్వారా అందించబట్టు జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్ సీజన్లో కొన్ని కెమికల్స్ వాడి కూడా వాటర్ స్ట్రెస్ను కూడా మనము మెయింటైన్ చేయగలగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా యూరియా
ఒక 10 గ్రాముల యూరియాని 1 లీటర్ నీటిలో కలిపి మనము మన పండ్ల తోటలకు కానీ కూరగాయలకు కానీ ఉద్యాన పంటలకు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వాటర్ స్ట్రెస్ని కొంచెము తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 13-0-45 అనే ఈ కెమికల్స్ని కూడా మనము కానీ 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి చెట్లకు కానీ స్ప్రే చేసినట్లయితే ఈ వాటర్ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా లైమ్ సొల్యూషన్ స్ప్రే 10 గ్రాములు లైమ్ సున్నాన్ని 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన వాటర్ స్ట్రెస్ను కూడా మొక్కకి తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే డిపార్ట్మెంటు హార్టికల్చర్ ఈ షేడ్ నెట్ని బాగా 50% సబ్సిడీతో కూడా రైతులకి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మరి హై వాల్యూ వెజిటబుల్స్, హై వాల్యూ ఫ్లవర్స్ రెగ్యులర్ బయట ఓపెన్ ఏరియాలో వ్యవసాయం చేయడం కష్టం కాబట్టి ఈ షేడ్ నెట్లో కానీ మనము కానీ చేసినట్లయితే మంచి దిగుబడి వస్తుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ కూడా వస్తుంది. కొన్ని ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ అంటే మ్యాంగోలో ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ కవర్స్ అనేది నిమ్మకాయ సైజులో మామిడి ఉన్నప్పుడు ఫ్రూట్ కవర్ వాడినట్లయితే దీన్ని డైరెక్ట్ సన్లైట్ నుంచి కూడాను ఫ్రూట్ని తప్పించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మామిడిలో కానీ జామలో కానీ ఈ ఫ్రూట్ కవర్స్ వాడిన దాని మూలంగా ఫ్రూట్ ఫ్లై అనే పురుగును కూడా మనము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ డైరెక్ట్ సన్లైట్ తప్పించుకోవడానికి బనానాలో కూడా బనానా స్లీవ్స్ అనే బనానా కవర్స్ కూడా మనము సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడాను ఈ ఫ్రూట్ కవర్స్కి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ కింద 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ వారు కూడాను ఈ సాయిల్ టెంపరేచర్స్ తగ్గించడానికి ముఖ్యంగా సమ్మర్లో పిఎండిఎస్ కిట్స్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్స్ కూడాను ఎంకరేజ్ చేస్తున్నాము. న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కూడా ఉద్యాన శాఖ వారు కూడాను వారితో సప్లై చేసే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్స్ కిట్స్ అంటే 22 నుంచి 24 రకాలైన విత్తనాలని అందులో లెగ్యుమినిస్ ఉంటాయి, సీరియల్స్ ఉంటాయి, అన్ని రకాల విత్తనాలు ఉంటాయి. ఇవి మన పండ్ల తోటల్లో వర్షం పడినప్పుడు కానీ లేక తేలికపాటి లైట్ ఇరిగేషన్ ఇచ్చేసేసి ఇవి చల్లి మనం కానీ ఒకవేళ దున్నేసినట్లయితే ఇవి పెరిగేసి సాయిల్నంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ పిఎండిఎస్ చల్లిన దాని మూలంగా సాయిల్ టెంపరేచర్స్ కూడా మనము అనూహ్యంగా తగ్గించగలుగుతున్నాము. ఇది కూడా దట్టు ఈ పిఎండిఎస్ కిట్స్లో లెగ్యుమినిస్ సీడ్ కూడా ఉంటుంది కాబట్టి భూమిలో నత్రజని కూడాను ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వస్తున్న నష్టాలను చవిచూస్తున్న రైతులు చాలామంది సేంద్రియ సాగుకు మళ్లుతున్నారు. సేంద్రియ సాగులో పశుపోషణ ప్రధాన భూమిక పోషిస్తుండగా దేశీ ఆవు జాతులకే రైతులు ప్రాధాన్యమిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పెంపకానికి అనువుగా ఉంటున్నాయి గిర్ ఆవులు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిర్ జాతి ఆవులు మంచి పాల దిగుబడిని సైతం ఇస్తుండటంతో రైతులు ఆదరిస్తున్నారు. గిర్ ఆవు పాలు, పేడ, మూత్రం ఇలా ప్రతి పదార్థం విలువైనదే. సేంద్రీయ వ్యవసాయానికి ఆసరాగా ఉన్న గిర్ జాతి ఆవుల ప్రాధాన్యం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పశుపోషణ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి ఇలా వివరిస్తున్నారు. ఈ సహజ వ్యవసాయం కానీ లేదా సేంద్రీయ వ్యవసాయం చేయాలన్నప్పుడు దేశవాళీ పశువుల యొక్క వచ్చినటువంటి వాటి పేడ అయితేనేమి, వాటి యొక్క మూత్రం అయితేనేమి ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. అందువల్ల ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు ఈ దేశవాళీ పశువుల పోషణ వైపు మొగ్గు చూపడం అనేటువంటిది, దీన్ని చేపట్టడం అనేటువంటిది చాలా వరకు జరుగుతుంది. అయితే ఈ దేశవాళీ పశువులకు సంబంధించి మనకు ఏ రకమైనటువంటి పశువులు అయితే బాగుంటాయని చెప్పి చూసినప్పుడు మన దేశంలో దాదాపు 45కు పైగా దేశవాళీ జాతులు ఉన్నాయి. మామూలుగా సంకరజాతి పశువులకి మోపురం అంటాం, అంటే దాన్ని ఇంగ్లీష్లో హంప్ అంటారు. ఈ మోపురం అనేటువంటిది అంతగా అభివృద్ధి చెంది ఉండదు. అదే మన దేశవాళీ పశువులైతే వాటిలో మాత్రము ఈ యొక్క మోపురం అనేటువంటిది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. దాంతోపాటుగా ఈ గంగడోలు అంటాం, అంటే మెడ కింద చర్మం వేలాడుతూ ఉంటుంది. అది గంగడోలు అనేటువంటిది ఈ దేశవాళీ పశువుల్లో చాలా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ దేశవాళీ పశువులు మనకు వివిధ రాష్ట్రాల్లో వివిధ జాతులు అనేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశవాళీ పశువుల్ని 3 రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఒకటి పాలిచ్చేటువంటి జాతులు, రెండవది పాలిస్తూ మనకు కొంచెం వ్యవసాయానికి పనికొచ్చేటివి, అలాగే మూడవ రకము కేవలం వ్యవసాయానికి పనికొచ్చేటువంటి రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. మనకు పాలిచ్చేటువంటి జాతుల్లో ముఖ్యంగా
ఈ గిర్ అయితేనేమి, తర్వాత సాహివాల్ అయితేనేమి, తర్వాత తార్పార్కర్ అనేటువంటిది ఈ 3 జాతులు కూడాను చాలా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేటువంటిది జరిగింది. మనం పశువుల్లో పెంపకం అనేటువంటిది ఒక సుస్థిరమైనటువంటి ఆదాయం ఇచ్చేటువంటి వనరుగా మనం చేపట్టాల్సి వచ్చినప్పుడు మనం పాలిచ్చేటువంటి జాతుల్ని మనం ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క గిరి జాతులు అయితేనేమి, తర్వాత సాహివాల్ కానీ, తార్పార్కర్ కానీ, ఈ 3 జాతులు కూడా మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. గిరిజాతి ఆవులు మనకు గుజరాత్ రాష్ట్రంలో మనకు లభిస్తాయి. వీటిల్లో శరీరం అనేటువంటిది విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా చెవులు పొడవుగా ఉండడం, అలాగే కొమ్ములు వంకర తిరిగి ఉండడము, తర్వాత నుదురు అనేటువంటిది బాగా వెడల్పుగా ఉండడము, ఇటువంటి అంశాలు అనేటువంటిది మనం గిరిజాతిలో మనము చూడవచ్చు. ఈ యొక్క గిరిజాతి ఆవులు అనేటువంటివి చాలా అంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. వీటి యొక్క యాజమాన్యం అనేటువంటిది చాలా సులభం. లూజ్ హౌస్ సిస్టంలో అంటే ఫ్రీగా మనం వదిలిపెట్టేసి వీటిని చాక్కోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మనము దేశవాళీ పశువుల్ని మనం తీసుకువచ్చినప్పుడు మనం ఏ జాతి కొనాలి అనేటువంటిది మనం ఆ ప్రదేశానికి వెళ్ళి కొంటేనే బాగుంటుంది. ఉదాహరణకి మనం గిరిజాతి కొనాలనుకున్నప్పుడు మనం గుజరాత్ రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ మనం రైతుల దగ్గర నుండి మనము చూసి ఏ పశువు అయితే మనకు ఆ యొక్క జాతి లక్షణాలు అయితేనేమి, లేక దాని పాల దిగుబడి అయితేనేమి అన్నీ కూడా మనం చూసి కొనుగోలు చేయడం అనేటువంటి చాలా మంచిది. కానీ మనం ఈ మధ్య కాలంలో చాలామంది ఈ యొక్క బ్రోకర్లు, ఇటువంటి వాళ్ళు వ్యాపారస్తులు మనకు ఇటువంటి దేశవాళీ పశువుల వ్యాపారం చేస్తున్నారు. సో అటువంటి వారి దగ్గర కొనుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము తీసుకువచ్చిన తర్వాత వాటిని పెంపకం అనేటువంటి దానిలో ముఖ్యమైనటువంటిది వాటి కల్పించేటువంటి వసతి. సో ముఖ్యంగా మామూలుగా ఈ సంకరజాతి పశువుల మాదిరి కాకుండా పశువులను ఎప్పుడు కూడా కట్టేసి ఉంచకూడదు. అందువల్ల ఈ పశువుల పెంపకానికి మనము ఈ యొక్క లూజ్ హౌస్ పద్ధతి అంటారు. అంటే వాటిని ఎల్లవేళలా ఫ్రీగా అంటే మనకు స్వేచ్ఛగా తిరిగే విధంగా ఉంచాల్సి ఉంటుంది. ఎండ నుండి కానీ, తర్వాత చల్లగాలి నుండి, తర్వాత వాటిని కాపాడడానికి మనము షెడ్డుని నిర్మించుకోవాలి. ఆ షెడ్డులో మనకు వాటికి దానా తొట్లు, అలాగే నీళ్లు తాగడానికి నీటి తొట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా మనం స్వేచ్ఛగా అవి తిరుగుతున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆహారం ఎల్లవేళ లభిస్తుంటుంది. అలాగే కావాల్సినటువంటి నీరైతేనేమి, తర్వాత వాటికి కావాల్సినటువంటి వ్యాయామము ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా రాత్రి వేళల్లో అవి ఈ యొక్క దోమల బారి నుండి కానీ, తర్వాత వాటి నుండి కూడా ఫ్రీగా అంటే స్వేచ్ఛగా తిరుగుతాయి కాబట్టి వాటి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఏదైనా కానీ మనం దేశవాళీ పశువులను మనం పెంచాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లూజ్ హౌస్ సిస్టంలోనే మనం పెంచితే బాగుంటుంది అనేటువంటిది మా దగ్గర కూడా మేము చూస్తున్నాం. సుస్థిర ఆదాయం అనేటువంటిది సంపాదించుకోవడానికి వీటి నుండి వచ్చేటువంటి పాలైతేనేమి, తర్వాత పేడనైతేనేమి, తర్వాత మూత్రాన్ని కానీ వీటన్నిటిని కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ యొక్క దేశవాళీ పశువుల నుండి వచ్చేటువంటి పాలు మామూలుగా చాలా వరకు ఆరోగ్యకరంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పాలు A2 రకానికి చెందినటువంటి పాలు కావడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పి మనకు కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాబట్టి వీటికి మామూలుగా సిటీల్లో చాలా గిరాకీ అనేటువంటిది ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో దాదాపు ₹100 వరకు కూడా ఈ పాలు అనేటువంటిది అమ్మడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. దాంతోపాటు మనం వీటి నెయ్యికి అంటే ఈ గిర్రావు పాల నుండి వచ్చేటువంటి నెయ్యికి చాలా గిరాకీ ఉంది. సో ఈ నెయ్యిని కూడా మనం దాదాపు 1 కిలో 1500 నుండి ₹2000 వరకు మార్కెట్లో అమ్మడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీటిని కూడాను మనకు వివిధ రకాలైనటువంటి సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ నెయ్యిని ముఖ్యంగా ఈ పంచగవ్య అనేటువంటి పదార్థం తయారు చేయడానికి నెయ్యిని ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశవాళీ పశువుల పెంపకంలో ఈ యొక్క వాటి నుండి వచ్చేటువంటి పేడ, అలాగే మూత్రం ఈ రెండూ కూడా చాలా విలువైనటువంటివి. ఈ యొక్క పేడ అనేటువంటి దాన్ని మనము ఈ యొక్క ఘనజీవామృతం అయితేనేమి, తర్వాత ద్రవజీవామృతము, సో ఇటువంటి సేంద్రియ ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటిని మీకు ఏదైనా మనకు ఎక్కువ ఉన్నటువంటి పేడని మనము వానపాముల ఎరువు తయారీకి వాడుకోవచ్చు. సో ఇలా మనం సేంద్రియ వ్యవసాయం కావాల్సినటువంటి ఉత్పత్తులన్నీ కూడా తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మనకు దీని నుండి ఆదాయం కూడా పొందవచ్చు. అలాగే మూత్రం అనేటువంటిది ముఖ్యంగా ఈ యొక్క దేశవాళీ పశువుల నుండి వచ్చేటువంటి మూత్రం చాలా విలువైనదిగా చెప్తాము. సో ఈ మధ్య కాలంలో వీటి నుండి ఈ యొక్క మూత్రం నుండి వచ్చినటువంటి మూత్రాన్ని ఈ యొక్క కాచి దాన్ని చల్లార్చిన తర్వాత వచ్చినటువంటి దాన్ని అర్క్ అనేసి అంటారు. ఈ అర్కం అనేటువంటిది చాలా రకాలైనటువంటి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. సో ఈ అర్కం అనేటువంటిది దాదాపు అంటే ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి ఉందన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని కూడా అలాగా మనము ఒక అర్కం అనేటువంటిది తయారు చేసి దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆదాయం అనేటువంటి సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంటలకి ఏదైతే చీడపీడలు రాకుండా
దానికి స్ప్రే చేసుకోవడానికి కూడాను ఈ యొక్క మూత్రాన్ని కూడా మనం రైతులకు అందించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఇవన్నిటితో పాటుగా ఏదైతే వీటి నుండి వచ్చేటువంటి మిగిలినటువంటి ఈ యొక్క షెడ్లు కడగడం ద్వారా అయితేనేమి, తర్వాత వీటి నుండి వచ్చేటువంటి మూత్రం అంటే మిగిలిన ఈ యొక్క మూత్రము పేడ ఇవన్నీ కూడాను వృధా కాకుండా వీటన్నిటినీ కూడాను ఒక కుంటలో మనము కలెక్ట్ చేసుకొని దాన్ని మనం బయో యూరియా అంటాం, అటువంటిది కూడా తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పశువుల కొట్టాల నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయో వాటిని పశువులకు పక్కనే ఒక చిన్న ఒక 10 అడుగుల పొడవు అలాగే 5 అడుగుల వెడల్పు ఒక 5 అడుగుల లోతు గుంటను తవ్వి దానిలో మట్టిని మనము వేసి ఆ మట్టి వీలైతే ఇసుక ఒక 2:1 నిష్పత్తిలో వేసి ఈ షెడ్ నుండి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడాను అందులోకి పారేటట్టుగా చేసినట్లయితే అదంతా కూడా అందులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడాను ఏదైతే పోషకాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ ముఖ్యంగా నత్రజని అయితేనేమి, భాస్వరము, పొటాషియము ఇవన్నీ కూడా వాటిలో నిక్షిప్తమైపోతాయి. వీటితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క భూమికి ఏదైతే మనం జీవం అంటున్నాం, సో ఆ జీవాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా అందులో నిక్షిప్తమవుతాయి. కాబట్టి ఒక 2-3 నెలల పాటు అందులోకి ఊరినటువంటి ఆ యొక్క మట్టిని మనము బయో యూరియా అనేసి అంటారు. దాన్ని తీసుకుపోయి పొలానికి మనం వేయడం ద్వారా చాలా వరకు మనము ఈ యొక్క పొలం యొక్క సారాన్ని పెంచడానికి వీలవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైతే దేశీయ పశువుల పోషణ చేపట్టేటప్పుడు వాటి యొక్క జాతుల ఎంపిక, అలాగే వాటి నుండి వచ్చేటువంటి వాటికి కావాల్సినటువంటి వసతిని నిర్మించుకుంటూ వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని ముఖ్యంగా పచ్చి మేతల్ని మనం వాటికి అందించాలి. సో ముఖ్యంగా ఈ పచ్చి మేతల్లో మనకు ఇప్పుడు ఈ యొక్క సూపర్ నేపియర్ అనేటువంటి రకం చాలా బాగుంది. ఈ యొక్క సూపర్ నేపియర్ రకంలో మనకు దాదాపు 15% వరకు మాంసకృతులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పచ్చి మేతని మనము ప్రతిరోజు కూడాను 10 నుండి 15 కేజీలు ఒక్కొక్క పశువుకి అందించినట్లయితే పాల దిగుబడి బాగుంటుంది. దీంతో పాటుగా మనకు సంవత్సరం పొడవునా ఈ యొక్క ఎండు మేత అయినటువంటి వరిగడ్డ అయితేనేమి లేదా జొన్న చొప్ప వంటివి కనీసం 5 నుండి 7 కేజీల వరకు మనం అందించాల్సి ఉంటుంది. అలాగే దానా అనేటువంటిది ఖచ్చితంగా మనము పశువులకి ఈ యొక్క వాటి యొక్క బరువు, అలాగే పాల ఉత్పత్తి, అలాగే వాటిలో ఉండేటువంటి ఈ యొక్క వెన్న శాతము, ఈత అనేటువంటి అంశాల ఆధారంగా లెక్కించి మనం కానీ దానా అనేటువంటిది ఇచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా దానా మీద పెట్టేటువంటి వ్యయం అనేటువంటి తగ్గుతుంది. దీనికోసము మనం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఒకటి రూపొందించడం అనేటువంటి జరిగింది. సో దాన్ని రేషన్ ఫార్ములేటర్ అంటారు. సో ఈ యొక్క రేషన్ ఫార్ములేటర్ అనేటువంటి యొక్క అప్లికేషన్ ద్వారా మనం కానీ ప్రతి పశువుకు కూడాను ఎంత ఆహారం ఇవ్వాలి, ముఖ్యంగా పచ్చిగడ్డి ఎంత ఇవ్వాలి, ఎండుగడ్డి ఎంత ఇవ్వాలి, దానా ఎంత ఇవ్వాలి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి కానీ మనం లెక్కించి కానీ మనం కానీ పెట్టినట్లయితే మనకు ఈ యొక్క పశువులకు ఇచ్చేటువంటి ఈ యొక్క మేత ఖర్చు అనేటువంటిది చాలా వరకు మనం తగ్గించడంతో పాటు దానికి కావలసినటువంటి పోషకాలన్నీ అందించడం ద్వారా పాల ఉత్పత్తి కానీ వెన్న శాతం కానీ పెరగడం అనేటువంటిది మేము గమనించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మనం పశువుకి కావలసినటువంటి పోషకాలన్నీ కూడా అందిస్తూ ముఖ్యంగా వాటి నుండి వచ్చేటువంటి పాలైతేనేమి, తర్వాత పేడ, మూత్రము అన్నింటిని కూడా సమర్థవంతంగానే ఉపయోగించుకోగలిగితే మనం ఖచ్చితంగా ఈ యొక్క దేశవాళీ పశువుల పోషణ ద్వారా మంచి ఆదాయాన్ని అనేటువంటిది పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా మారటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గోదావరి మండల పరిశోధన మరియు విస్తరణ మండలి సమావేశం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన సమావేశానికి పలు పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులు, అభ్యుదయ రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పంటల సాగులో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పరిశోధన మరియు విస్తరణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు అధికారులు వివరించారు. సమావేశం సందర్భంగా మారుటేరు నుంచి విడుదలైన నూతన వరి రకాలను రైతులకు పరిచయం చేశారు. సమీకృత వ్యవసాయ విధానాలను ఆచరించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందంటూ శాస్త్రవేత్తలు సూచించారు. ప్రధాన సమస్యలకి సమాధానం ఉండకపోతే దాన్ని మనం రీసెర్చ్ గ్యాప్గా పరిశోధన అంశాలు ఏవైతే పరిశోధన చేయాలి, తక్కువ కాల పరిమితి రకాలు కానీ, మధ్య కాల పరిమితి రకాలు కానీ, రకరకాల వ్యవసాయ పరిస్థితులను బట్టి ఎలాంటి రకాలు కావాలి, ఉన్నాయా లేకపోతే చీడపీడలు తట్టుకునే కానీ, అలా పరిశోధన చేయాల్సిన అంశాలు ఏంటి, రీసెర్చ్ గ్యాప్స్ ఏమున్నాయి, అట్లానే విస్తరణలో ఎక్స్టెన్షన్ గ్యాప్స్ కానీ, అడాప్షన్ గ్యాప్స్ కానీ, లేదంటే రైతులు దిగుబడి పెంచడానికి కానీ, లేదా వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచడానికి కానీ, వాళ్ళలో నైపుణ్యత పెంచడానికి కానీ, లేదంటే వాళ్ళ ఖర్చు తగ్గించడం కానీ పంటల సరళిలో, లేదా అల్టిమేట్గా మనకి రైతు ఆదాయాన్ని పెంచాలి. కాబట్టి
దానికి తగినట్లుగా ఒక్క వ్యవసాయంతోనే కాకుండా రైతుకు ఉద్యానవన శాఖ కానీ, పశుసంవర్ధక కానీ, గొర్రెలు, మేకలు, కోళ్లు, రకరకాల ఎక్కడైతే ఎపికల్చర్, సెరికల్చర్, రకరకాల అంశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తర తెలంగాణ మండల పరిధిలోని 10 జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. గత ఏడాది సాగైన పంటల వివరాలతో పాటు వచ్చే వానాకాలం, యాసంగి సీజన్లలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అలానే రైతులు అడిగిన పలు సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలు అందించారు. వయసులో కూడా ఈ టెక్నికల్ వ్యవసాయం చేస్తూ ఉన్న పురుగు మందులు, క్రిమి సంహారక మందులు, మేలైన విత్తనాలు, వంగడాలు, హైబ్రిడ్స్ ఇవన్నీ వాడుతున్నా. అప్పటికిప్పటికీ ఏం తేడా అంటే అప్పటి రైతు తన విత్తనాలు తను వాడుకున్నాడు, తన ఎరువులు తాను వేసుకున్నాడు, తన శ్రమశక్తిని వాడుకున్నాడు. పంట వచ్చింది, నెట్ అతనికి డబ్బు అతని జేబులో ఉండేది. ఇప్పుడేమైంది? విత్తనముకు నేను బానిస అయినా, ఎరువులకు బానిస అయినా, ప్రతిదానికి నేను ఇతరులపై, మల్టీనేషన్స్ ఆర్గనైజేషన్స్ పైన, బహుళజాతి సంస్థల విత్తనం రాంది నేను కొనుక్కోలేకపోతున్నా, విత్తనం వేసుకోలేకపోతున్నాను, ఎరువులు రేంది నేను వేసుకోలేకపోతున్నా, పోస్ట్ పోనే చేసుకుంటున్న ఒక పంట కాలాన్ని ఒక్కొక్కప్పుడు. అట్లా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది ఎటువంటి పంటలనైనా ముందుగానే బేరీజు వేసుకొని డిమాండ్ ఎంతుంది, సప్లై ఎంతుంది, దాని ప్రకారమే మాకు పురమాయించాలి. ఈ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు ఏదైతే ప్రకృతి సేద్య విద్య ఉందో, 10th మంచి మార్కులు వచ్చిన వానికి ఇంతకుముందు డిప్లొమాల అగ్రికల్చర్లో ఎట్లా తీసుకున్నారో, ఇదే ప్రకృతి వ్యవసాయంలో డిప్లొమా నుంచి, డిగ్రీ నుంచి, మాస్టర్ డిగ్రీ నుంచి పిహెచ్డి దాకా ఉండాలా. ఆ చదువుకున్న విద్యార్థులు 5 ఏళ్ళకు మళ్ళీ వచ్చి ఈ పురుగు మందులు, తెగుళ్ళ మందులు చెప్పరండి రైతులకు. స్వచ్ఛమైన ప్రకృతి మందులు చెప్పి, స్వచ్ఛమైన పంటల్ని పండించమని చెప్పి ఇతర దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యం మనకు కలిగిస్తారు. అప్పుడు మనకు లాభం, మన నేల తల్లి ఇంకొక తరానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా మనం చేసిన పరిశోధన వివరాలు మరియు విస్తరణ వివరాలు తెలియజేసుకుంటూ, గత సమీక్షా సమావేశంలో రైతులకు ఏం చేస్తే బాగుంటుందని మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటిపైన మా దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఏం పరిశోధనలు చేశాము, ఆల్రెడీ పరిశోధన ఫలితాలు చేసినవి కొన్ని ఉన్నవి, ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టినవి కొన్ని ఉన్నవి, వాటన్నింటినీ కూడా వివరించాము. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు గణనీయంగా పెరిగాయి. సీజన్ ప్రారంభంలో క్వింటాలు పత్తి ధర 7,000 రూపాయలుండగా ప్రస్తుతం 9,500 రూపాయలకు చేరుకుంది. అయితే ఈ సమయంలో ధరల పెరుగుదల వల్ల కొద్దిమందికి మాత్రమే లాభం చేకూరుతుంది. సాధారణ రైతులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, సీజన్ ఆరంభంలోనే ఈ ధరలు ఉంటే తమకు కలిసొచ్చేదని అధిక శాతం రైతులు అభిప్రాయపడుతున్నారు. తమ వద్ద ఉన్న సుమారు 80% పత్తిని విక్రయించేశామని, ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర ఉన్నప్పటికీ కేవలం 20% పత్తి మాత్రమే తమ వద్ద మిగిలి ఉందని వాపోతున్నారు. ఇప్పుడు 8,500 నుంచి 9,000 తక్కువ ఉండదు సార్. మొదట్లోన 7,000, 7,200, 7,500 వరకు అమ్మినాం సార్. ఇప్పుడు దగ్గరగా 9,000 దగ్గర పోతున్నాం సార్. మొదట్లో అంటే అప్పుడు పత్తి మార్కెట్లో దండికి వచ్చే దానికి డిమాండ్ తక్కువ చేసినారు సార్. ఇప్పుడు పత్తి తక్కువ వచ్చిన కోసమే ఇప్పుడు రేట్లు పెంచినారు సార్. ఇప్పుడు పత్తిని 10,000 అంటే కూడా పత్తి లేదు సార్. మనం పత్తి వేసినాము, ఇంతకుముందు రేటు లేకుండా ఇప్పుడు రేటు బాగుండదా, అమ్మకొచ్చి వచ్చాము. ఇప్పుడు 9,000 ఎక్స్ట్రా రేటు. అప్పుడంటే అప్పుడు మార్కెట్ అప్పుడు ఫుల్ ఉండే పెత్తి, మామూలు ఉండదు కదా, రైట్ వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏం 9,000 అంటారు, పెత్తి వచ్చేటప్పుడు 10,000 రౌండ్ పికరంలో 10,000 నుంచి తగ్గు. పెత్తి ఎట్లా రేట్ అని చూడాలి కదా, ఫస్ట్లోనే తగ్గిస్తారంట. పెత్తి అయిపోయిన తర్వాత ఎక్కిస్తారు, ఒక వారం ఎక్కిస్తారు, వారం దింపుతారు. రేట్ ఎట్లా బాగుపడేది 7,000 అమ్మాను ఇప్పుడు 3 నెలల కింద. ఇప్పుడు ఏం 9,000 అంటారు, ఎందుకు? ఇప్పుడు పెత్తి అయిపోయింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.